ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి, మా బంధుమిత్రులకి, మా గ్రామ ప్రజలకు నా నమస్కారాలు. నా పేరు డి రంజిత్ కుమార్. మా అమ్మ లలితమ్మ, మా నాన్న డి రామ్మోహన్. నేను ఆంధ్ర టీం తరపున 33వ జాతీయ నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్లో పాల్గొని ఆంధ్ర టీం 3వ స్థానం కైవసం చేసుకుంది. నాకు దీనికి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను ఎంతో మారుమూల ప్రాంతంకి చెంది అయినా నేను గొప్ప స్థాయికి ఎదగాలనే కృషి చేసి ఎరా ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి మా కోచ్ రాజు సార్ అయినా మాకు బాగా కోచింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి నేషనల్ ఆడించి మమ్మల్ని మంచి మెరిట్ తెప్పించి ఈ స్థానంలో నిలబెట్టారు. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. సో నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి నన్ను ఇంత స్థాయికి ఇక్కడ వచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. నా పేరు జి సాజిద్ హుసేన్. నేను కనేకల్ గ్రామం నుంచి వచ్చాను, రాయదుర్గం తాలూకా, అనంతపురం డిస్టిక్. ఇప్పుడు మొన్న జరిగినటువంటి 33వ జాతీయ నేషనల్ త్రోబాల్ కాంపిటీషన్లో మేము పాల్గొన్నాము. ఆంధ్రప్రదేశ్ టీం నుంచి మొత్తం 12 మంది పాల్గొన్నారు. దాంట్లో మేము భాగమైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మా స్కూల్ నుంచి మొత్తం 6 మంది పార్టిసిపేషన్ చేసినారు. దాంట్లో 3 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. మనకి సపోర్ట్ చేసిన స్కూల్కి అలాగే మా పేరెంట్స్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎదగడానికి నాకు కారణమైన మా సార్, ఇంకా మా కోచెస్, ఇంకా మా పెద్దయ్య, మా తల్లిదండ్రులు, మా ఆంటీ, ఇంకా మా గ్రామ ప్రజలు, మా మేనేజ్మెంట్, అరుణ్ కుమార్ రెడ్డి, ఫ్రెండ్స్, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. స్కూల్ సపోర్టింగ్ చాలా ఉంది. అరుణ్ కుమార్ రెడ్డి సార్ మాకు స్పాన్సర్ చేసి ముందుకు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ. ఈరోజు లలితమ్మ గారు మాకు బాగా పరిచయము. వాళ్ళ ఏకైక కుమారుడు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి చాలా కష్టాలు ఎదుర్కొని ఈరోజు ఈ స్పోర్ట్స్లో బాగా రాణిస్తూ ఉన్నాడు. అది మాకు చాలా గర్వకారణము. ఈరోజు వాళ్ళ మా పిలుపు మేరకు ఈ అబ్బాయిని సన్మానం చేయడానికి మాజీ జడ్పీసీ నాగరాజు గారు, అదేవిధంగా కోచ్ అంతా వచ్చాము. ఈ అబ్బాయి భవిష్యత్తులో మరిన్ని భారతదేశానికి బాగా అతిథిపిస్తూ మంచి కప్పులు సాధించి మంచి ఉద్యోగం సాధించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఆ అబ్బాయికి ఏమైనా ఉంటే మేము సహాయ సహకారం అందిస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం. ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ, పేరెంట్స్కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇంతటి స్థాయికి ఎదగడానికి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు నా నమస్కారాలు. నేను ఎరా అంతర్జాతీయ పాఠశాలలో కోచ్గా పనిచేస్తున్నా. నేను అడిగిన దానికి వెంటనే వాళ్ళు ఒప్పుకోవడం, పేరెంట్స్ కూడా నుంచి మంచి రెస్పాండ్ రావడం ద్వారా ఈసారి నిర్వహించినటువంటి 33వ జాతీయ నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్లో ఆంధ్ర 3వ ప్లేస్ కైవసం చేసుకుంది. నెక్స్ట్ ఇయర్ కండక్ట్ చేయబోయే 34వ జాతీయ నేషనల్ త్రోబాల్ అసోసియేషన్ టోర్నమెంట్కి మొదటి స్థానానికి వెళ్ళడానికి ఆంధ్ర టీంకి నా వంతు సహకరిస్తానని మీ ముందు నమస్కరిస్తున్నా. గుజరాత్, అహ్మదాబాద్. ఈ 33వ జాతీయ త్రోబాల్ జూనియర్స్ టీంలో 14 రాష్ట్రాల నుంచి 26 జట్లు పాల్గొనడం జరిగింది. బాలికల విభాగంలోనూ, బాలుర విభాగంలోనూ ఆంధ్రప్రదేశ్ బాలుర విభాగంలో 3వ స్థానం కైవసం చేసుకుంది. బాలికల విభాగంలో 4వ స్థానం కైవసం చేసుకుంది. ఈ పిల్లల సపోర్టు ఉండడం ద్వారానే ఈ అవకాశము రావడం జరిగింది. వాళ్ళ కృషితోనే ఈ రిజల్ట్ కూడా రావడం జరిగింది. సో మన ఎరా స్కూల్ నుంచి 6 మంది పిల్లలు పాల్గొనడం జరిగింది. 3 అమ్మాయిలు, 3 అబ్బాయిలు. సో ఎరా స్కూల్ మేనేజ్మెంట్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అనంతపురం రూరల్ మండలం ఉన్నటువంటి బిఎన్ఆర్ కాలనీ ఉన్నటువంటి రాచానపల్లి పంచాయతీలు ఉన్నటువంటి మరి లలితమ్మ, రాము కుమార్ అటువంటి రామ్మోహన్ ఎరా ఇంటర్నేషనల్ చదువుతున్నారు. మరి జాతీయ త్రోబాల్ ఛాంపియన్షిప్ గుజరాత్ ఉన్నటువంటి ఆ యొక్క పోటీలలో మరి ఆంధ్రప్రదేశ్కు 3వ స్థానం రావడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క కప్పును సాధించినటువంటి రంజిత్ కుమార్కి, అదేవిధంగా వారి టీం అంతటికీ కూడా సాజిత్కు, వారి కోచ్ రాజు గారికి, అదేవిధంగా ఎరా ఇంటర్నేషనల్ స్కూల్ వారికి, ముఖ్యంగా నేను రంజిత్ గారికి నేను ప్రత్యేకంగా నేను మరి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ఈ పిల్లవాడు రానున్న రోజుల్లో ఇంకా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు, భారతదేశానికి మరి ఒక మంచి ఆణిముత్యంగా తయారు కావాలని మరి వారి తల్లిదండ్రులు కూడా ఎంతో వారికి ప్రోత్సాహకరంగా ఉన్నారు, నాకు తెలిసిన విషయము. కాబట్టి సహకరించినటువంటి అందరికీ కూడా మరి ఈరోజు మీడియా మిత్రులు ఇంతమంది వచ్చారు, వారికి మరి అదేవిధంగా రాయల్ మధు గారికి, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులకు, బంధువులకు, మరి మిత్రులకు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకసారి రంజిత్ను నేను అదేవిధంగా సాజిత్ను ఇద్దరిని కూడా నేను మరి దీవిస్తూ ఉన్నాను. ముఖ్యంగా అందరికీ నమస్కారం. ఇవాళ రోజున మారుమూల పల్లెల నుంచి ఉన్నటువంటి అబ్బాయి అయిన రంజిత్ కుమారు ఎరా ఇంటర్నేషనల్ స్కూల్ తరపున
ఇంటర్నేషనల్ లెవెల్లో 33వ అంతర్జాతీయ త్రోబాల్ విన్ అవ్వి 3rd ప్లేస్ రావడం చాలా గర్వించదగ్గ విషయము. స్కూల్ వాళ్ళకి తర్వాత కోచ్ గారికి ఈ చిన్న వయసులో ఈ అబ్బాయిలకు ఉన్నటువంటి పట్టుదలకి గర్వపడుతున్నాము. ఇట్లాంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అబ్బాయిల్ని ఎంకరేజ్ చేయడం కానీ పేరెంట్స్ అయినా స్కూల్ వాళ్ళైనా ఇంకా వీళ్ళ భవిష్యత్తు ముందుగా పోవడానికి సహకరించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇప్పుడు 3rd ప్లేస్లో ఉన్నారు, రాబోయే రోజుల్లో 1st ప్లేస్లో వస్తూ ఈ అబ్బాయిలు ఇద్దరు మంచి స్థాయిలో ఎదుగుతూ ఒక ఆంధ్ర రాష్ట్రానికి కాకోకుండా భారతదేశంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ఒక గుర్తింపు ఇవ్వాలని ఇంత సహకరించినటువంటి పేరెంట్స్కి వీళ్ళ కష్టానికి అప్రిషియేట్ చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా నా కొడుకు మేము గాండ్ల వాళ్ళము. మేము ఇక్కడ చాలా బీదరికంగా కూడా ఇక్కడ వచ్చి మేము చేరినాము. కానీ మా కొడుకుని ఇరా ఇంటర్నేషనల్ స్కూల్లో ఇడిచినందుకు ఆ స్కూల్లో కోర్సుకు పోతాను మమ్మీ అని అడిగినందుకు నేను ఫస్ట్ విజయవాడ ఏపీకి పంపించినాను. ఏపీకి పోయి వచ్చినారు. మళ్ళీ రెండోసారి నేషనల్కి కూడా పోతాను మమ్మీ అంటే పోనన్నా అని చెప్పినందుకు పోయేసి నా కొడుకు అక్కడ త్రోబాల్లో సాధించుకొని గౌరవంగా వచ్చినాడు. కాబట్టి ఈరోజు మా కొడుకు ఇంకా పెద్ద స్థాయిలోకి కూడా పోవాలని చెప్పి మేము ఆశిస్తూ మీకు అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మరియు ఇక్కడ విచ్చేసిన మా గ్రామ ప్రజలకి మరియు ముఖ్యంగా నా కుమారుడు అయినటువంటి రంజిత్ కుమార్ గారు ఈ పొద్దు స్పోర్ట్స్లో నేషనల్ విజయం సాధించి వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మా తమ్ముడు నేషనల్స్లో 3rd ప్లేస్ వచ్చినారు. అట్లే ఇంకా ముందుకు పోవాలని, ఇంకా నేషనల్స్ ఆ తర్వాత ఇంకా వేరే దాంట్లో కానీ ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.